సాయిరామ్. మనం బాడీ ట్యాపింగ్ ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది, అది డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏం పని చేస్తుంది? ఓవరాల్ బాడీలోతో అంతా కచరా కలెక్ట్ చేస్తుంది. మైండ్లో కూడా ఎంత కచరా ఉంటుంది, ఈమె ఇలా చేసింది, ఆమె ఇలా చేసింది, ఎమోషన్ మనం అంతా పాస్ట్ది హోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాం. ఈ అన్ని కచరాకి లింఫాటిక్ సిస్టమ్ తీసుకొని అంతా క్లియర్ చేస్తుంది. మనం ట్యాపింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ మన సెంటర్ పోర్షన్, ఈ పోర్షన్ సెంటర్ పోర్షన్ లింఫాటిక్ సిస్టమ్ కి ఫస్ట్ స్టిమ్యులేట్ చేయాలి. సో ఇక్కడ మీరు డైలీ 20 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు పొట్ట మీద మంచిగా ట్యాపింగ్ చేసుకుంటే అది స్టిమ్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ షోల్డర్ తో ఆర్మ్స్ కి ట్యాపింగ్ చేయండి, ఆర్మ్స్ టు అండర్ ఆర్మ్స్ కి ట్యాపింగ్, అక్కడతో మీరు సైడ్ కి ట్యాపింగ్ చేయండి. మీ రిప్ కేజ్ ఉంది కదా, అక్కడ సైడ్ ఆఫ్ రిప్ కేజ్. తర్వాత పొట్ట దగ్గర ట్యాపింగ్ చేయండి, మళ్ళీ చేతుల్లో వచ్చేసేయండి, మళ్ళీ అండర్ ఆర్మ్ కి వెళ్ళిపోండి, ఇక్కడ ట్యాపింగ్ చేయండి, మళ్ళీ రివర్స్ వచ్చేసేయండి. అలా 20 టైమ్స్ మీరు మంచిగా ట్యాపింగ్ చేసుకుంటే మీ టోటల్ సర్వైకల్ టు మీ ఆర్మ్స్ తో ఎక్కడెక్కడ చాలా టాక్సిన్స్ ఉంది అది అంతా రిలీజ్ అయిపోతుంది. లాస్ట్ లో కంపల్సరీ పొట్ట మీద రావాలి, ఇక్కడ వచ్చి ట్యాపింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలర్ బోన్ ఉంది కదా, ఈ కాలర్ బోన్ కింద, కాలర్ బోన్ మీద పిట్ ఉంటుంది. ఇక్కడ మంచిగా ట్యాపింగ్ చేసుకోండి. ఇది మంచిగా ట్యాపింగ్ చేసిన తర్వాత మీ నెక్ కి ట్యాప్ చేయండి, ఇంకా నెక్ బ్యాక్ సైడ్ లో కూడా ట్యాప్ చేసుకోండి. ఇంకా జా లైన్ కి చూడండి, మనం పొద్దున్నతో రాత్రి దాకా వాంటెడ్లీ అన్వాంటెడ్లీ మీరు ఏం చేస్తారు? అబద్ధం మాట్లాడతారు. నోన్ అన్నోన్ మనకు తెలియదు, మన థాట్స్లో ఏం వస్తుంది, మనం అది మాట్లాడుకుంటున్నాం. దాంతో మీ జా లాక్ అయిపోతుంది, మీకు థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతుంది, మీకు చెస్ట్లో ఇక్కడ బ్లాకేజ్ వస్తుంది. ఈ ట్యాపింగ్ చేస్తే మీకు ఈ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ నెక్లో చూడండి, మీరు చాలా అది స్ట్రెస్ పడితే, డిప్రెషన్ తీసుకుంటే, మీకు యాంగ్జైటీ క్రియేట్ అయిపోతే మీ నెక్ చాలా స్టిఫ్ అయిపోతుంది. సో బ్యాక్ ఆఫ్ ద నెక్కి కూడా ట్యాపింగ్ చేయండి, ఈ ఫింగర్తో మెల్లగా ట్యాపింగ్ చేయండి. ఇప్పుడు ఈ పెల్విక్ బోన్ ఉంది కదా, ఈ పెల్విక్ బోన్ దగ్గర మంచిగా ట్యాపింగ్ చేయండి. ఇలా కరాటే షాట్ కొట్టారు, గట్టిగా కాదు, మెల్లగా. తర్వాత మీ థైస్ కి ట్యాపింగ్ చేయండి, నీస్ కి ట్యాపింగ్ చేసి కిందికి వెళ్ళిపోండి, మీ పాదాలకి ట్యాపింగ్ చేయండి. తర్వాత బ్యాక్ ఆఫ్ ద బటక్స్ కి ట్యాపింగ్ చేసుకోండి. ఎంత మీ థైస్ లో ట్యాపింగ్ చేయండి, 20 టైమ్స్ ఎంత చేసుకోండి. సైడ్స్ కి చేసుకోండి కింద దాకా. ఇది చేసుకుంటే మీ లోవర్ బాడీలో ఎక్కడైనా మీకు టాక్సిన్స్ ఎక్కువ ఉంటే అంతా క్లియర్ అయిపోతుంది. వాపు వస్తుంది, పెయిన్స్ వస్తుంది, షియాటిక్ పెయిన్స్, ఈ అన్ని టాక్సిన్స్ కి రిలీజ్ చేసి బయట తీసి పారేస్తుంది మీ ట్యాపింగ్ థెరపీ. ఇమోషనల్ హోల్డింగ్ చేస్తే మన హృదయంలో యాంగ్జైటీ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ షోల్డర్ దగ్గర మంచిగా ఇక్కడ ట్యాపింగ్ చేయండి, చెస్ట్ కి ట్యాపింగ్ చేస్తే మీ ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. లంగ్స్ లో ఏమైనా కఫం ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇలా నమస్కార ముద్ర తయారు చేసుకోండి, ఇక్కడ ట్యాప్ చేయండి థైమస్ గ్లాండ్ కి. ఇది ట్యాప్ చేస్తే మీకు ఏమైనా ఇమోషనల్ పెయిన్స్ ఏమైనా దాటి పెట్టారంటే అది క్లియర్ అయిపోతుంది. మనం గలీజ్ మాటలు వింటున్నాం, మనం తప్పులు మాటలు కూడా వింటున్నాం. సో ఈ ఇయర్ ఉంది కదా, బ్యాక్ ఆఫ్ ఇయర్ కి మీరు ట్యాపింగ్ చేయండి. ఇలా బ్యాక్ ఆఫ్ ఇయర్ లో ట్యాపింగ్ చేస్తే అది రిలీజ్ అయిపోతే మీకు టెనిటస్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీరు అక్కడితో అన్ని నెగిటివ్ మాటలు విని మీ ఇయర్స్ కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. సో ఆ ఇయర్ లో టాక్సిన్స్ పోతుంది, ఆ పాయిజన్ కి కూడా తీసేయండి. ఇక్కడ 20 టైమ్స్ ట్యాపింగ్ చేస్తే మీ పీనల్, పిట్యూటరీ, మీ థర్డ్ ఐ, మీ ఐబ్రో మీద కూడా ట్యాపింగ్ చేయండి, ఫోర్ హెడ్ మీద ట్యాపింగ్ చేయండి. ఇక్కడ సైడ్లో మనం చాలా టెన్షన్ తీసుకుంటున్నాము, స్ట్రెస్ తీసుకుంటున్నాము, యాంగ్జైటీ క్రియేట్ చేసుకుంటున్నాము, ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నాము. దాంతో మన మైండ్ చాలా స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ అయితే టాక్సిన్స్ జమ అయిపోతుంది. ఆ టాక్సిన్స్ కి కంపల్సరీ రిలీజ్ చేయాలి బై ట్యాపింగ్ థెరపీ. ఇప్పుడు లాస్ట్ మీ పాదాలకి కంపల్సరీ ట్యాపింగ్ చేయాలి. ఈ ట్యాపింగ్ చేస్తే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఏమైనా టాక్సిన్స్ జమ అయిపోయిందంటే ఆ టాక్సిన్స్ కూడా రిలీజ్ అయిపోతుంది. మీ లింఫాటిక్ సిస్టమ్ అంతా ఆ కచరా తీసేస్తుంది. దీనికి ట్యాపింగ్ చేసిన తర్వాత మీ ఇయర్ కి ఇలా పుల్లింగ్ చేయండి, సైడ్స్ లో కింద కూడా పుల్లింగ్ చేయండి, ట్విస్టింగ్ చేయండి. ఇది చేస్తే చూడండి చాలా హీట్ అయిపోతుంది. ఇది అంతా టాక్సిన్స్ కి రిలీజ్ చేసి మీ చెవి రెడ్ అయిపోతుంది. సో దీనికి మంచిగా ట్విస్టింగ్, పుల్లింగ్, ప్రెస్సింగ్ అంతా చేయండి, అన్ని టాక్సిన్స్ రిలీజ్ అయిపోతుంది. లాస్ట్లో మెడిటేషన్ చేయండి. ఈ టిప్ ఆఫ్ థమ్ ఇంకా టిప్ ఆఫ్ ఇండెక్స్ ఫింగర్ మీద ఇలా పెట్టి మంచిగా మెడిటేషన్ చేస్తే మైండ్ సైలెన్స్ అయిపోతుంది, యాంగ్జైటీ రిలీజ్ అయిపోతుంది. ఇంకా బాడీలో టోటల్ టాక్సిన్ క్లియర్ అయిపోతే మీ మైండ్, మీ బాడీ, మీ హార్ట్ అన్నీ నార్మల్ అయిపోతుంది, టాక్సిన్ ఫ్రీ అయిపోతుంది. లైఫ్కి ఎప్పుడూ టాక్సిన్ ఫ్రీ పెట్టుకోవాలి. ఓం సాయి.